టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ అంటూ ఎప్పుడు అనౌన్స్మెంట్ వచ్చినా ఇమ్మీడియట్ గా రానా పేరు వినిపించడం కామన్ అయిపోయింది. ఆ మధ్య వెంకటేష్ కొత్త చిత్రంలో నటిస్తాడని ప్రచారం సాగింది. తర్వాత మరో ప్రాజెక్టుకు రానా పేరు వినిపించింది. ఏది ఖరారు కాలేదు. ఇప్పుడు మరో రూమర్ బయటకు వచ్చింది. కాంతారా హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రానా రెడీ అవుతున్నాడట. మైథాలజీ రిలేటెడ్ మూవీస్ అంటే చాలు ఎప్పటికప్పుడు రానా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే మిరాయి సీక్వెల్ లో రానా కీలక పాత్రలో నటించాల్సి ఉంది. ఇప్పుడు జై హనుమాన్ సీక్వెల్ లోనూ రానా అడుగు పెట్టాడని బాగా ప్రచారం సాగుతోంది. రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏంటి అనే అంశం చుట్టూ జై హనుమాన్ తెరకెక్కనుంది. ఇందులో హనుమాన్ పాత్రను రిషబ్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే రానా పాత్ర ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొదటి భాగాన్ని 40 కోట్లు పెట్టి ప్రశాంత్ వర్మ తీస్తే 300 కోట్లు వచ్చాయి. ఇప్పుడు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో పూర్తి స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా జై హనుమాన్ తెరకెక్కుతోంది. కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ నటిస్తున్న సినిమా కావడంతో జై హనుమాన్ పై ఇప్పుడు చాలా అంచనాలున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.